అధికారులు చాందిని చౌక్ లోని బిజీ ఏరియాలో మరో బ్లాస్ట్ జరిపేందుకు ప్లాన్ చేశారు. ఎకో స్పోర్ట్ కార్ తో దక్షిణ ఢిల్లీలో బ్లాస్టింగ్ కి మరో ప్లాన్ వేశారు. అంతేకాదు ఇంకో 3 పేలుళ్లకు కూడా చేయాలని, వాటి కోసం ప్రభుత్వ భవనాలు, భద్రతా బలగాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్టుగా గుర్తించారు. అన్ని పేలుళ్లు ఒకేసారి జరిగేలా చూసుకునేలా భారీ స్కెచ్ వేసుకున్నారు ఉగ్రముఖ. ఇక డిసెంబర్ 6న ఈ పేలుళ్లకు పాల్పడేలా కుట్రలు చేశారు ఉగ్రవాదులు. ఈ మొత్తం స్కెచ్ లో కావాలనే పాత వాహనాలను కొనుగోలు చేశారు ఉగ్రవాదులు. పలుమార్లు చేతులు మారిన వాహనాలు కొనుగోలు చేస్తే ఎవరికీ పెద్దగా అనుమానం రాదని భావించారు. i20 బ్రెజా, ఎకో స్పోర్ట్ వాహనాలు పాత వాహనాలని గుర్తించారు అధికారులు. అంతేకాదు ఈ డాక్టర్ ఉగ్రవాద బ్యాచ్ మొత్తం కూడా బ్రెజా కార్లో పలుమార్లు రెక్కి నిర్వహించినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫరీదాబాద్ లోని అల్ ఫహాల్ యూనివర్సిటీ కేంద్రంగానే టెర్రరిస్ట్ ప్లానింగ్ జరిగినట్టుగా గుర్తించారు. ఇమామ్ ఇర్ఫాన్ ఎంబీబీఎస్ డాక్టర్లను ఉగ్రవాదులుగా మారిస్తే వారు యూనివర్సిటీలోనే తిష్టవేసి బాంబ్స్ తయారు చేశారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీలోని బిల్డింగ్ నెంబర్ 17, రూమ్ నెంబర్ 13 లో బాంబ్స్ తయారు చేసినట్టుగా నిర్ధారించారు. డాక్టర్ ఉమర్, డాక్టర్ షహీన్, డాక్టర్ అదిల్, డాక్టర్ ముజమ్మిల్ కలిసి 26 లక్షలు సమీకరణ చేశారు. సేకరించిన సొమ్ములో 3 లక్షలతో గుర్గ్రామ్, నూహు ప్రాంతం నుంచి 20 క్వింటాల ఎన్పీకే ఎరువులు కొనుగోలు చేశారు. ఈ ఎరువులతో అమోనియం నైట్రేట్ ఆధారిత ఐఈడీ తయారు చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు సిగ్నల్ యాప్ ద్వారా 4 సభ్యుల గ్రూప్ ను తయారు చేసి దీని ద్వారానే మొత్తం సమన్వయం చేసుకున్నారు. రూమ్ నెంబర్ 13 నుంచి పలు శాంపిల్స్ సేకరించిన అధికారులు సీజ్ చేశారు. తమ ప్లానింగ్ ఎవరికి అనుమానం రాకుండా చూసుకున్నారు డాక్టర్స్. ప్యాకేజ్, షిప్మెంట్ అంటూ స్పెషల్ కోడ్ వర్డ్స్ ని వాడారు. ఎన్క్రిప్టెడ్ ఛానల్స్ ద్వారా ఆర్డర్స్ అందుకున్నారు ఉగ్రవాద డాక్టర్స్. అమోనియం నైట్రేట్, ఆక్సైడ్, ఫ్యూయల్ ఆయిల్ నుంచి అంతేకాకుండా తయారు చేసినటువంటి పేలుడు పదార్థాలకి కోడ్ పేర్లు పెట్టి ఉగ్రవాద డాక్టర్లు ఫోన్లలో గుర్తించారు అధికారులు. 6 దశల్లో బ్లాస్ట్లకు పాల్పడాలని ఉగ్రవాదులు కుట్రలు పన్నారు. రెడ్ ఫోర్ట్ కార్ బ్లాస్ట్ తొలి భాగమేనన్నారు అధికారులు. చాందిని చౌక్ లోని బిజీ ఏరియాలో మరో బ్లాస్ట్ జరిపేందుకు కూడా ప్లాన్ చేశారు. ఎకో స్పోర్ట్ కార్ తో దక్షిణ ఢిల్లీలో బ్లాస్టింగ్ కు ప్లాన్ చేశారు. మరో 3 పేలుళ్లు ప్రభుత్వ భవనాలు, భద్రతా బలగాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారు. అన్ని పేలుళ్లు ఒకేసారి జరిగేలా చూసుకునేలా భారీ స్కెచ్ వేశారు. డిసెంబర్ 6న ఈ పేలుళ్లకు పాల్పడేలా కుట్రలు చేశారు ఉగ్రవాదులు. ఎర్రకోట పేలుడు కుట్ర వెనుక పాక్ హస్తం ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. అంతేకాదు జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూర్ అజాద్ మేనల్లుడు ఉమర్ ఫరూక్ భార్యకి ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయినటువంటి షహీన్ సయీద్ తో సంబంధాలున్నట్టుగా గుర్తించారు. ఉమర్ ఫరూక్ భార్య అఫీరా బీబీతో టచ్ లో ఉన్నాడు షహీన్ సయీద్. మహిళలను తీవ్రవాదం వైపు మళ్లించే బాధ్యతలు తీసుకున్నాడు షహీన్. అంతేకాదు అఫీరా ఆదేశాల మేరకు దేశంలో జమాత్ ఉల్ ముమీనాత్ విస్తరణ జరిగినట్టుగా గుర్తించారు. పుల్వామా దాడి తర్వాత 1 నెల తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హతమయ్యాడు మసూద్ అజర్ మేనల్లుడు ఉమర్ ఫరూక్. ఆ పగతో రగిలిపోతున్నటువంటి ఫరూక్ భార్య అఫీరా బీబీ ఈ విధంగా చేస్తున్నట్టుగా గుర్తించారు. ఇవాళ ఢిల్లీ బ్లాస్ట్ కేసులో 4వ కార్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో మారుతి బ్రెజా కార్ని స్వాధీనం పరుచుకున్నారు. ఇప్పటి వరకు పోలీసుల అదుపులో మారుతి బ్రెజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్లున్నాయి. ఇక 4వ కార్ i20ని ఎర్రకోట బ్లాస్ట్ కు వాడాడు ఉగ్రవాది డాక్టర్ ఉమర్. అంతేకాదు ఎర్రకోట కార్ బ్లాస్ట్ వెనుక షాకింగ్ టెర్రర్ ప్లాన్ కనిపిస్తోంది. డిసెంబర్ 6న భారీ బ్లాస్ట్కి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపెట్టారు అధికారులు. బాబ్రీ మసీదు కూల్చేసిన రోజు రివెంజ్ అటాక్స్ జరపాలని కుట్రలు పన్నారు. ఢిల్లీలో 6-7 లొకేషన్స్ లో బ్లాస్టులు చేయాలని ముందే స్కెచ్ వేసినట్టుగా గుర్తించారు. 5 ఫేజ్లుగా టెర్రర్ ప్లానింగ్ జరిగింది. 1 జైషే మహమ్మద్, అన్సర్ గజ్వాల్, ఉల్ హింద్ సహకారంతో టెర్రర్ మాడ్యూల్ ఏర్పరచడం. 2 ఇక ఈ మాడ్యూల్ ద్వారా భారీగా బ్లాస్ట్ మెటీరియల్ మందుగుండుని సేకరించినటువంటి మెటీరియల్ తో ఐఈడీని తయారు